హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షైనాస్ కుకింగ్స్. ఇవాల్టి మా అమ్మగారు రెసిపీ చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉన్న కరాచీ హల్వా స్టైల్లో, మా అమ్మగారి స్టైల్లో అనమాట. మామిడి, క్యారెట్, బీట్రూట్, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా తీసేసుకున్నారు. అండ్ అందులో యాలకులు, నెయ్యి కానివ్వండి, ఒక గ్లాస్ పంచదార, ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. మనము ఈ తయారీ విధానం కూడా చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని మనం బాండీ అయితే పెట్టేసుకోవాలి. అందులో 2 మ్యాంగోస్ తురుముకోవాలి. 2 మ్యాంగోస్ తురుముకున్నాం కదా, ఆ తురుము వేసేసుకోవాలి. అండ్ ఒక బీట్రూట్ అయితే తీసుకున్నాం కదా మనము, బీట్రూట్. అండ్ అలాగే 3 క్యారెట్లు తీసేసుకొని మనము తురుముకున్నాము. 1 కప్పు స్వీట్ కార్న్ కదా, దాన్ని మిక్స్ చేసుకోవాలి మనం తర్వాత, కాబట్టి అది తీసేసామన్నమాట. ఇప్పుడైతే ఇవి 3 కలిపేసి మనం బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ దగ్గరికి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేయడంలోనే దీని టేస్ట్ అంతా ఉంటుందన్నమాట. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అవి స్వీట్ కార్న్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకొని మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా బాగా కలుపుతూనే ఉండాలి. ఒక 70% ఇది బాగా ఉడికిన తర్వాతనే మనము ఇది వేసుకోవాలి స్వీట్ కార్న్. ఎందుకనంటే అవి మగ్గాలి కాబట్టి, బాగా టైం తీసుకుంటుంది కాబట్టి. క్యారెట్ హల్వా కంటే కూడా చాలా టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉందండి అసలు. ఇప్పుడు నెయ్యి వేసేసుకోవాలి. కొత్తగా అయితే ట్రై చేశారు అమ్మగారు, టేస్ట్ అయితే భలే నచ్చిందండి. చూడగానే ఎవరైనా సరే జామ్ అనుకుంటారు, కానీ కాదు. నిన్న ఇదేంటో కనుక్కోండి అనేసి అయితే నేను ఒక వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. దానికి అసలు అది ఏంటి అని అంటే, ఒకరైతే జామ్ అని పెట్టారు, కానీ నో, కాకపోతే ఇదనమాట, అది హల్వా. సో చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. ఈ వంట నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ అయితే చేసి చెప్పండి. ఈ రెసిపీ అయితే ఎలా అనిపించింది మీకు అనేసి అయితే. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పంచదార వేసేసుకొని దగ్గరికి రావాలన్నమాట, బాగా ఉడకాలి. దాని తర్వాత మనం యాలకులు కూడా వేసేసుకోవాలి, యాలకుల పొడి, ఇలాచీ పౌడర్. ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దగ్గరికి రావాలన్నమాట మొత్తం కూడా. కొంచెం దగ్గర పడుతుందండి ఇప్పుడిప్పుడే. చూసారు కదా, మన ఛానల్కి అసలు వ్యూస్ రావట్లేదండి, డౌన్ అయిపోతున్నాయి. కొంచెం ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చేసేయండి. మీకు ఎలా అనిపించిందో రెసిపీ కామెంట్ అయితే చేసి చెప్పండి. కొంచెం కొత్త వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయండి, కొత్త ఛానల్స్ని. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్, ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వా అనమాట. ఇది మన స్టైల్లో, హల్వా స్టైల్లో, కరాచీ హల్వా స్టైల్లో మనము మామిడి, క్యారెట్, బీట్రూట్, స్వీట్ కార్న్ ఈ ఐటమ్స్ అయితే తీసేసుకొని మనం చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో మేము ఉంటాను.